ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ ఆదివారం ప్రభా మేమంతా కలిసి సంఘముగా సహవాసముగా మీ కుమారుడు సన్నిధిలో కూడుకొని ప్రభా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, కొద్ది నిమిషాలు ప్రభా నేను వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. ఇదిగో తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వినగల చెవులను, గ్రహించగలిగిన మనస్సును బిడ్డలకు అనుగ్రహించండి. ఎత్తబడిన కానుకలను ప్రభు దీవించి ఆశీర్వదించండి. నాయన శ్రావణంతో వాటికి సహాయం చేయండి. వారి కష్టాజితాన్ని 20 30 100 ఫలింపజేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మన జీవితం మనం ఈ భూమి మీదకి రాకముందే మనకు దేవుడు ముందుగా కొన్ని పనులు ఏర్పాటు చేశాడని, సక్రియలు ఏర్పాటు చేశాడని, అవి ఖచ్చితంగా మనం ఈ భూమి మీద జరిగించాలని, జరిగిస్తూ జీవించి ఈ భూమి మీద జీవితాన్ని ముగించాలనే విషయాన్ని మరి తండ్రి గారి ద్వారా తెలుసుకున్నాం. మరి ఈ జీవితాన్ని మనం దేవుడు అనుకున్న విధంగా ఈ భూమి మీద ఆయన ఇచ్చిన పనులు, ఆయన ఇచ్చినటువంటి సక్రియలను ఈ భూమి మీద జరిగించగలుగుతున్నాం, జరిగించలేకపోతున్నాం. ఒకవేళ జరిగించలేకపోతే ఎక్కడ మన జీవితంలో పొరపాటు జరుగుతుంది? ఎందుకు మనం దేవుడు ఇచ్చిన పనులను జరిగించలేకపోతున్నాం? ఎక్కడ మనకు బ్రేక్ పడుతుంది? ఎక్కడ మనల్ని సాతాను తొట్టెల పాటు చేస్తుందో కొద్ది మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం క్షమించండి, ఆదికాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా చివరి మాట చదువుకుందాం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పటి వరకు మరి తండ్రి గారు చెప్పిన మాటలను బట్టి మనకి ఆయుష్ని ఇచ్చాడని, కొంత ఆరోగ్యాన్ని దయచేశాడని, ఆ ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మరి ఆయుష్లో మనకు కొంత పని, మనకు కొన్ని సక్రియలు ఇచ్చాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ సక్రియలు చేయటంలో, ఆయన ఇచ్చిన పనిని ముట్టించడంలో క్రైస్తవ్యం మరి వెనకబడ్డదని మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా జరిగించలేకపోతున్నాం, దేవుడు అనుకున్న విధంగా బ్రతకలేకపోతున్నాం. ఎందుకు? ఇది ఎక్కడ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందని ఒకసారి మనం దైవ గ్రంథంలో మరి ఆలోచించగలిగినట్లయితే ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చినప్పుడు మొదటిగా తల్లి గర్భంలో శిశు దశలో మన తల్లి గర్భంలో ప్రారంభమైతే, తల్లి గర్భంలో శిశు దశ నుంచి ప్రారంభమైన మనం మరి భూమి మీదకి వచ్చి, శిశు దశ అంటే మనం చేతుల మీద ఎత్తుకొని, చేతుల మీద 2 చేతుల మీద బిడ్డను పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా పాలు ఇవ్వాలన్నా, పడుకోబెట్టాలన్నా, నీళ్లు పోయాలన్నా మన చేతుల మీద ఆ బిడ్డను శిశు దశలో మనం తిప్పుతూ ఉంటాం, అతని బాగోగులు మనం చూసుకుంటూ ఉంటాం. శిశు దశలో పరిశుద్ధులుగా యథార్థవంతులుగానే ఉన్నాం కదా. శిశు దశ గురించి ఇక్కడ మాట్లాడట్లా, బాల్య దశ.
ఏమంటున్నాడు? బాల్య దశ గురించి మాట్లాడుతున్నాడు, శిశు దశ గురించి మాట్లాడరా, పెండాలుగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మాట్లాడరా. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడనంట. బాల్యం అంటే మనం దేవుడిచ్చినటువంటి సత్క్రియలు, దేవుడిచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాము ఇప్పుడు అంటే, ఆయన అనుకున్న విధంగా జీవించలేకపోతున్నాం అంటే ఎక్కడో మొదట ప్రారంభంలోనే మనకి ఎక్కడో బ్రేక్ పడిపోయింది. మన జీవితం ఎక్కడో దేవునికి అవిధేయమైనటువంటి జీవితం ప్రారంభమైంది. అది ఎక్కడయ్యా అంటే బాల్యం అంట. బాల్యం చూడండి, బాల్యం ఇదేనా ఇక్కడ ఆదికాండం 8:21 చివరి మాట, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చెడిపోయిందట. ఎప్పుడు చెడిపోయిందట? బాల్యంలోనే. బాల్యం అంటే దాదాపుగా బాల్యం అని వాక్యానుసారంగా చూసుకోవాలంటే సమూయేలు గారి సందర్భాన్ని ఒకసారి చూసినట్టు అక్కడ బాలుడైన సమూయేలు అంటాడు. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేసెను అని చెప్పబడింది. అయితే ఆ బాలుడైన సమూయేలుని హన్న ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది? పాలు విడిచిన తర్వాత. పాలు విడవడం అంటే ఎన్ని సంవత్సరాలు విడుతారు? 2 లేకపోతే 3 లేదా 5 సంవత్సరాలు తాగేవాడు ఉంటారు కదా. అయితే బాల్యం అనేది పాలు విడిచిన తర్వాత, పాలు విడిచిన తర్వాతే. మరి సమూయేలు గారిని అదే ప్రస్తావన చేస్తాడు దేవుడు. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేసిననే మాట మాట్లాడారు. అయితే ఈ బాల్యం ప్రమాదమైందే మనిషి జీవితం అంటే ఖచ్చితంగా ప్రమాదమైంది అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పే మాటనే మనం చెప్తున్నాం సొంతగా. ఆదికాండం 8:21 మరి ఆ వచనంలో చివరి మాట, నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. మరి ఏం చేయాలి మనం? చెడిపోతుంది అని చెప్పిందిగా, ముందే జాగ్రత్త చెప్పిందిగా. ఒకవేళ బిడ్డలను కనని వారు, కొత్తగా పెళ్ళైన వారు, లేకపోతే బిడ్డలను కని ఇప్పుడు ఉన్నవారు కనుక ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. దేవుడు చెప్తున్నట్టు మాట మధ్యాహ్నకాల సమయంలో నరుడు హృదయాలోచన బాల్యంలోనే చెడిపోద్ది, జాగ్రత్త అని మనకి జాగ్రత్త చెబుతున్నాడు దేవుడు. మరి మనం ఆ జాగ్రత్త, ఆ హెచ్చరికను తీసుకుని జాగ్రత్త పడుతున్నామా? జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయట్లేదు కానీ వారికి బర్త్డే చేయడానికి, వారికి ఏదైనా కార్యం చేయడానికి విస్తారమైన డబ్బుల్ని వెచ్చిస్తున్నాం. మరి వైభవంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం, బంధువులను పిలుచుకుంటున్నాం, ఘనంగా జరిగిస్తున్నాం. బాల్యంలో కానీ మరి బాల్యంలో బిడ్డల ఆ యొక్క బర్త్డే కానీ వాళ్ళు ఏ కార్యక్రమైనా కానీ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిస్తున్నాము. అలా ఘనంగా జరిగించడానికి మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ దేవుడు ఒక మాట మరి బాల్యం గురించి మాట్లాడాడు. నరుని హృదయ ఆలోచన బాల్యం నుండి చెడిపోద్ది, జాగ్రత్త అని చెప్పాడు కదా. మరి ఈ బాల్యాన్ని మనం ఏమైనా దేవుడికి అనుకూలంగా చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పింది కదా, ఈ వయసులో ఆలోచనలు చాలా చెడిపోయే ఆలోచనలు ఉండే మానవునికి, కనుక మీరు జాగ్రత్త పడండి అన్నప్పుడు మనం ఎందులో జాగ్రత్త పడుతున్నాం అంటే వాళ్ళ గురించినటువంటి కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలే పడుతున్నాం కానీ, జాగ్రత్తలే తీసుకుంటున్నాం కానీ వారిని ఈ సమాజంలో ఘనంగా చూపించడానికి వాళ్ళ బట్టల విషయంలోనే కానీ, వారికి వేసే విలువైన వస్తువులు బంగారంలోనే కానీ, మరి వారికి ధరింపజేసే వాటిలోనే కానీ, చుట్టాలను పిలుచుకునే విధానంలోనే కానీ గొప్పను చూస్తున్నాం కానీ, ఇదిగో ఇన్ని గొప్పలు మన బిడ్డల బాల్యంలో చూస్తున్నటువంటి మనం ఒక జాగ్రత్తను మర్చిపోయాం. ఆ దేవుడు చెప్పినటువంటి జాగ్రత్త మర్చిపోయి వదిలివేసి బాల్యంలో చెడిపోతాడు కుమారుడు అని చెప్పాడు కదా దేవుడు. ఆ బాల్యాన్ని మనం ఏం చేద్దాం? కరెక్ట్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం, అబ్జర్వేషన్ చేద్దాం, వాళ్ళని దేవుడి మాటలతో పెంచడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడిలో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడి సన్నిధిని నడిపించడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచనలు రావట్లేదు. కానీ
వారికి మరి ఘనమైనటువంటి కార్యక్రమాలు వారి పట్ల చేయటానికి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ప్రియమైన దేవుడి పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన బిడ్డల బాల్యంలో ఒకవేళ ఉన్నట్లయితే వారి బాల్య దినాలు మంచివి కావు, జాగ్రత్త అని దేవుడు చెబుతున్నటువంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏం చేయాలి దేవా? నన్ను ఆలోచన బాల్యంలో చెడ్డని చెబుతున్నా కదా, మరి ఏం చేయాలి అని ఎవరిని అడగాల? ఈ సమాజంలో పెద్దలను అడుగుదామా, లేదా తల్లిదండ్రులు అడుగుదామా, పెద్ద మనుషులుగా ఉన్న వారిని అడుగుదామంటే వారిని అడిగితే ఏం చెప్తారు? వారు ఏమి చెప్పలేరు. వారి మాటలు కూడా మన బిడ్డల్ని బాగు చేయలేరు. కానీ ఎవరిని అడగాలయ్యా మరి అంటే మళ్ళీ మనం ఏదైతే దేవుడు జాగ్రత్త అని చెప్పిండో ఆ దేవుడిని మనం ఏమడగాలి? మరి బాల్యంలో వాళ్ళ ఆలోచన చెడ్డదైనప్పుడు మేమేం చేయాలి తండ్రి? మరి మాకేం మాట చెబుతున్నాం అనే మాట్లాడడం మనం బైబిల్ గ్రంథంలోనే చూడాలి. ప్రియమైన దేవుడు, అదే ఒక మాట ప్రసంగి గ్రంథాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 12:2 చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 12వ 2వ మీరుగా మనం పరిశీలన చేయగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాట అక్కడ కూడా బాల్య దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాల్య దినమందే ఏమంటున్నాడు? ఈ బాల్య దినమందే నీ సృష్టికర్తను నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రతి ఒక్క మన కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళకి ఏం చేయాలి అంటున్నాడు దేవుడు? బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. అంటే చిన్నపిల్ల బాల్యంలో ఉన్న పిల్లలు సృష్టికర్తనే స్మరణకు తెచ్చుకోగలరా? వాళ్ళు తెచ్చుకోలేరు కదా. మరి ఎవరు చేయాలి ఆ పని? ఎవరు చేయాలి? తల్లిదండ్రులంగా మనమే సృష్టికర్తను వారికి స్మరణలోకి తీసుకురావాలి. సృష్టికర్తను జ్ఞాపకం చేయాలి. సృష్టికర్త రాయించిన మాటలను వారికి వినిపింప చేయాలి. దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఏమంటారు? సృష్టికర్తను స్మరణకు తీసుకురావటం అంటే కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ముందుగా బాల్య దినములందు నరుడు ఆలోచన చెడ్డదే, జాగ్రత్తగా వారిని కాపాడుకోండి అని చెప్పిన దేవుడే బాల్య దినములందులో నన్ను స్మరణ తీసుకురండి వాడికి. ఆ మాటలు చెప్పన్నాడు. ఎలా చెప్పాలయ్యా? మరి ఆ మాటలు ఎలా చెప్పాలయ్యా అంటే ఎలా చెప్పాలో దాన్ని కూడా దేవుడే నాకు తెలియజేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఒకడు చెడిపోతాడు అంటే చెడిపోతాను సమయం చెబుతున్నాడు, వయసు చెబుతున్నాడు. ఆ చెడిపోయే మనిషిని లేదా బాలుని ఏ విధంగా మరి మన దారిలో తెచ్చుకోవాలి, దేవుని దారిలో తెచ్చుకోవాలి ఆయనే చెబుతున్నాడు. ఆ దారిలో తెచ్చుకోవడానికి కావాల్సిన మాటలు ఎలా చెప్పాలి, ఎలా మాట ప్రకటించాలనే విషయం కూడా చెబుతున్న మాటే ద్వితీయోపదేశకాండంలో 6 ఒకసారి చూడండి. మాట ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. ఎన్ని మంచి మాటలు తల్లిదండ్రులమైన మనకు ప్రియమైన దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6:6 వెళ్ళినట్లయితే, నేను సృష్టికర్తను బాలుడివైన మన బిడ్డలకు ఎలా తెలియజేయాలి నేను నీకు ఆజ్ఞాపించు అని చెబుతున్నటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటున్నాడు దేవుడు, నేను మీకు ఆజ్ఞాపించు మాటలను నేను మీకు తెలియజేశాను కదా. 66 పుస్తకాల గ్రంథాన్ని మీకు ఇచ్చాను కదా. ఆ మాటకు సేవకుడు చెబుతున్నప్పుడు సేవకుని ద్వారా వింటున్న మాటలు ముందుగా బాలుడు కాదు చెప్పేది. ఇప్పుడు బాలుడికి చెప్పడానికి ముందుగా తల్లిదండ్రులైన మీరు ఏం చేయాలి? నేను మీకు ఆజ్ఞాపించిన నా మాటలు ముందు మీరు మీ హృదయంలో తల్లిదండ్రులారా, ఓ బిడ్డలు కన్నటువంటి తల్లిదండ్రులారా, ముందు నా మాటలు మీ హృదయంలో ఉండాలయ్యా. ఎందుకంటే తెలుసా? మీ హృదయంలో ఉంటేనే కదా ఆ మాటలు మీ బిడ్డకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుని కుమారులను వాటిని అభ్యసింపజేసి ముందుగా మీరు విని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటేనే కదా మీరు చెప్తారు. కొత్త నిబంధనలు అక్కడ దేవుడు ఎస్పిస్తారు. మీ హృదయం నిండిన దాన్ని బట్టే మీ నోరు మాట్లాడుతుంది. మరి మీ హృదయం దేనితో నిండాలంటున్నాడు దేవుడు? ముందుగా నేను మీకు ఆజ్ఞాపించిన మాటలు మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో లేకపోతే
సృష్టికర్త అంతా ఉందనుకోండి, మరి దేవుని మాటలు ఒకవేళ విన్నా మీ లోపలికి వస్తాయా? ఏమండి, మీ హృదయం ఏతో నిండి ఉంది? సినిమా పాటలు, సినిమా సీరియళ్ళు, ఏమండి, ఈ లోకానుసారమైన మాటలు, ఈ లోకానుసారమైన మర్యాద ఉన్నప్పుడు అదంతా ఉన్నప్పుడు దేవుడి మాటలు ఎక్కడండి? వాటికి అవకాశం ఉందా? ఉందా? నిండుంది కదా నీకు ఈ లోకంలో చెత్త. మరి దేవుడి మాటలు ఎలా వస్తాయంటే ఆ చెత్తను ముందు తొలగించుకునే కదా మీరు ఇక్కడికి వచ్చారు. దేవుడు వచ్చిన మీరు ఆయన మీకు ఆజ్ఞాపించిన మాటలో మీ బిడ్డల బాల్యంలో వాళ్ళ హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకోవటం కోసం నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ముందుగా ఎందుకు భద్రపరచుకోవాలి? నీ బిడ్డల్ని కాపాడుకోవడానికి, బాల్యంలో జరుగుతున్న ప్రమాదాన్ని దాటిపోవడానికి ముందు మీరు మీ హృదయంలో దాచుకుంటే అవి మీ హృదయం నిండుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ బిడ్డలకు ఇప్పుడు చదవండి. అప్పుడు ఆ నిండి ఉన్న మాటలు ఏం చేయాలంట? నీ కుమారుడు లేదా నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపచేయాలి, నేర్పించాలి. ఎలా నేర్పించాలయ్యా? ఎలా నేర్పించాలయ్యా అంటే కూడా ఆయన చెప్తున్న మాట, నువ్వు ఎంత కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, అలాగే ఈ మూడు నువ్వు ఏమంటున్నావు? మొదటి మాట, నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవలో ఒకవేళ ప్రయాణమై నడుచు వెళ్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు ఏం చేయాలంట? నువ్వు లేచినప్పుడు వేటిని కూర్చి ఇందాక చెప్పిన తండ్రి గారు ముందుగా మన కోసం సిద్ధపరిచిన సత్క్రియలు ఎందులో ఉన్నాయా అంటే ఆయన గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో మాటలు వాటిని నువ్వు ఇంత కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు వాటిని గూర్చి నువ్వేం చేయాలి? మరి వాటిని గూర్చి మీరు మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులైన మనం మాట్లాడుతున్నామా? నిజంగా మనం ఆ మాట దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను మనం ముందుగా విని మన హృదయంలో భద్రపరుచుకున్నామా? ఇది ప్రశ్న ఈరోజు ప్రియమైన దేవుడు. ఒకవేళ మనం విన్న వాటిని మరి అర్థం కాకుండా మన హృదయంలో కనుక నిండిపోతే, భద్రంగా ఉంటే మన బిడ్డల్ని అదిగో దేవుడు చెప్పినట్టు హెచ్చరిక ప్రమాణం సూచించగా ముందే నరులప్పుడే బాల్యమప్పుడే నువ్వేం చేయాలి తెలుసా? ఈ పని అంతా చేయాలి. నన్ను స్మరణ చేస్తారు. నా మాటలన్నింటినీ వాళ్ళకి తెలియజేయాలి. మరి తెలియజేస్తున్నా? బాల్యం చెడ్డని చెప్పాడు కదా దేవుడు. అక్కడ చెడిపోతే అక్కడే ప్రారంభమవుద్ది. నువ్వు కరెక్ట్గా కనుక ఇదిగో నేను చెప్పినటువంటి నా మాటలు కనుక వాడికి స్మరణకు తీసుకురాకపోతే, వాడికి నేర్పించకపోతే, వాడిని ఆ మార్గంలో నడిపించకపోతే ఖచ్చితంగా వాడు నన్ను దాటే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులుగా మీకు విరోధి అయ్యే ప్రమాదం ఉంది. మీ మీద కూడా మీకు శత్రువు అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అందుకని బాల్యంలో వాళ్ళని ఎక్కువగా గారాబం చేయటం, ఏమంటే వాళ్ళు ఒకటంటే రెండు ఇవ్వటం, వాళ్ళ ఇష్టానుసారమైన స్వతంత్రాన్ని మనం ఇవ్వటానికి వీల్లేదు. ఒకవేళ ఇస్తే అసలే వాడి బాల్యంలో చెడిపోయిన ఆ హృదయం నువ్వు విస్తారమైనటువంటి సంపదని లేదా డబ్బులను వాడు అడిగిన ప్రతిదాన్ని ఏమంటే వాడికి ఇవి విశాలమైన స్వతంత్రాన్ని కనుక వాడి జీవితంలో ఇచ్చినట్లయితే నీ కుమారుడు నీకు దక్కడం, నాకు దక్కడం. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియమైన హెచ్చరిక చేస్తాడు. బాల్యంలోనే ఎక్కువగా వాడికి కావాల్సిన మన విచక్షణారహితంగా వాడికి స్వతంత్రం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, వాడికి కావాల్సింది ఇస్తాం. వాడు అడిగిన ప్రతి మాటను మనం ఏం చేస్తాం? అంగీకరిస్తాం. అక్కడే మనం తప్పు చేస్తాం అంటున్నది. జాగ్రత్త. అది కాదు నువ్వు చేయాల్సింది. వాడికి కావాల్సిన అన్ని అందించడం కాదు. అందించు, కుమార్తెగా ప్రేమ చూపించు. కానీ ఆ ప్రేమకు మిక్కుటమైన ఎక్కువైనటువంటి నా మాటలు నన్ను నువ్వేం చేయాలి? వాడికి జ్ఞాపకం చేయాలి. అది నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేచినప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, ఆ తర్వాత ఉంటాయి అభిషేక చేయాలట. మరి సూచనగా ఏం చేయాలంటే ఇంకా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇంక వాటిని ఏమంటాడు? నీ పని అసలే చేయం. వాటిని మళ్ళట ఆ పేర్లు రాసేటట్టు వాటిని, ఆ దేవుడు వాక్యాలు రాసేటటువంటి వాటిని మనకి
నేను కట్టుకోవాలంట. కానీ ఈ రోజు ఏం కట్టుకుంటున్నారో తెలుసా? మన పిల్లలు బాల్య దినాల్లో లేకపోతే యవన ప్రాయంలో ఫ్రెండ్షిప్ డే లేకపోతే లవర్స్ డే వీటి పేరు మీద దేవుడే వాక్యాన్ని వారికి నుదుట బాస్కెట్గా కట్టండి, చేతులకు కట్టండి అని ఆయన చెబుతుంటే మన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఫ్రెండ్షిప్ డేనా? ఫ్రెండ్షిప్ డే రోజు బాండ్లు, వాటి మీద ఈ లోకానుసారమైన మాటలు, దేవుని మాటలు కాదండి, అవి చూస్తున్నాం మనం. కానీ వాటిని వ్యతిరేకించలేకపోతున్నాం. మన పిల్లలు ఏం చేస్తున్నాం? ఏంట్రా అది మనకు తగినది కాదు అని మాట్లాడుతున్నావా? ఒక్కరోజేగా కుశాల పెట్టుకుంటున్నానులే, కుశాల ఈరోజు కుశాల, రేపు నువ్వు రేపు ఏడవాల్సి వస్తుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, రేపు లవర్స్ డే. లవర్స్ కూడా కట్టుకుంటున్నారా? కూలించుకుంటున్నారు, ఏయో కట్టుకుంటున్నారు, పంపించుకుంటారండి. వీటిలో కూడా మన పిల్లలు అంటే బాల్యంలో నువ్వు ఎప్పుడైతే బ్రేక్ వేయలేదో, దేవుని స్మరణ తీసుకురాలేదో, ఫ్రెండ్షిప్ డేకి వెళ్ళి వెళ్ళిపోతారు, లవర్స్ డేకి వెళ్ళి వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా డేస్ ఉంటే వాటిని కూడా వెళ్ళిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే తల్లిదండ్రులంగా మనమే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, బాల్య దినములందే సృష్టికరను వాడికి స్మరణకు తీసుకోరండి. నేను చెప్పిన విధంగా వాడికి మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నన్ను జ్ఞాపకం, నా మాటలు వినపండి. అది కాదు, ఈ లోకం కాదు, ఈ లోక మర్యాద కాదు, ఈ లోకం వెళ్ళేటటువంటి మార్గం కాదు మన ఆయన. మనం ప్రత్యేకించబడిన వాడం. ఎఫెసీ పత్రికలో అంటాడు, చీకటిలో నుండి, కొత్త గ్రంథంలో మాట, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు మనల్ని పిలిచిందట. ఇగో ఇదయ్యా మన బ్రతుకు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. మన చీకటిలో ఉండేవాళ్ళం, పాపంలో ఉండేవాళ్ళం, పాప బంధకాలలో ఉండే మనల్ని ఆయన వాక్యం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా మనల్ని ఆయన యొక్క త్యాగం ద్వారా ఆయన సన్నిధికి రప్పించుకొని బాప్తిస్మానికి తీసుకెళ్ళి బాప్తిస్మంతో మనల్ని పరిశుద్ధపరచుకొని ఆయన నిలబెట్టుకున్నాడమ్మా. మనం ఆయన పిల్లలం. ఈ లోకానికి సంబంధం కాదు మన పిల్లలకు చెప్పుకునే పరిస్థితి మనలో లేకుండా పోయింది. ఏ పండుగ వచ్చినా మన పిల్లలు చేసేసుకుంటున్నాం. ఏమంటే ఈ లోక స్నేహం నాకు వైరం అంటాడు దేవుడు. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దు మీరు. ఈ లోకము వేరు, మీరు ఆ లోకంలో నుంచి మిమ్మల్ని నేను ప్రత్యేకపరచుకొని నా దగ్గరకు, నా సన్నిధిలో, నా రెక్కల కింద భద్రపరుచుకున్నాను. ఇంకెందుకు అయ్యా లోకం అని దేవుడు అంటుంటే మనం వస్తున్నాం అంటే వేషధారులంగా ఆయన సన్నిధికి వస్తాను, ఆయన మాటలు వింటాను. కానీ ఆయన మాటలు మన హృదయంలో ఉండటం లేదు. ఈ లోకానుసారమైన ప్రతి సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి విషయం ఇందులోకి వెళ్ళిపోతుంది. కానీ అది టీవీ, సినిమా, ఏమంటే వీటికి సంబంధించిన అవే ఎక్కువగా మన హృదయంలో భద్రపరచుకోగలుగుతున్నాం. కానీ మనం దేవుడి మాటలను మనం ముందుగా విన్నాం, వాటిని భద్రపరచుకోవట్లేదు. వాటి ప్రకారం మన బిడ్డల్ని బ్రతికించుకోలేకపోతున్నాం, నడిపించుకోలేకపోతున్నాం. అందుకే బాల్య దినం నుండే మన బిడ్డలో మన మాట వినట్లేదు. వాడు బాల్యంలోనే ఒక బూతు మాట అన్నప్పుడు ఆహాహా నవ్వుతున్నాడు. చాలా మందిని చూస్తాం, వాళ్ళు ఎప్పుడైతే బాబాయ్ వరుస అయ్యండి తిడుతున్నారు, బూతు మాట మాట్లాడుతున్నారు. అక్క స్థాయి వరుస లైన్లో కూడా పిల్లలు ఏం చేస్తారు, అసలు బాల్యంలో ఆ బూతు మాట అనేస్తున్నారండి. అబ్బా భలే కదండి మావిడ నవ్వుతుంది. మావిడికి ఎంత ఇది వచ్చింది, భలే తిడతాడు. అది సంతోషిస్తున్నప్పుడు బాధపడాల్సిన సమయం అది. నీ వయసు ఎక్కడ, వాడు బాల్యంలో ఎంతే వాడు, వాడు ఒక బూతు మాట నీ ముందు తండ్రి అయినా తల్లి అయినా నీ ముందు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నావే. వాడి సహోదరుడిని అక్రమంగా వాడు బాల్యంలోనే కొడతంటే నువ్వు వాడిని ఆటంకపరచట్లేదు, వాడిని గద్దించట్లేదు. మా మామూలు భలే కూర్చున్నాడు, నీ సహోదరుడు రావని కొట్టకూడదు, ఎందుకు కొడుతున్నావా అని నేను కొడుతున్నా అంటే బాల్యం చాలా ప్రమాదం అని చెప్పిన దేవుని మాటను ఏం చేసిన మనం పక్కన పెట్టేసి మనం వాడిని స్వేచ్ఛగా వదిలేసిన ప్రియమైన దేవుడు. అయితే ఇదిగో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా గారు వాడిని ఆ సమూయేలు గారిని ఎలా తెచ్చింది ఒక మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1:28. మొదటి సమూయేలు గ్రంథంలో
ప్రియమైన దేవుడు ఆ తల్లి పాలు విడిచిన వెంటనే కాబట్టి బాల్యంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అని ఎవరు చెప్తున్నారు? హన్నా గారు చెప్తుంది. తాను బ్రతుకు దినములన్నీ వాడు సమయంలో ఎవరైతే ఉన్నారో ఆ తాను బ్రతుకు దినములన్నిట అన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని తల్లి చెప్తుంది. చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కింది. బాల్య దినంలో పాలు విడిచిన తర్వాత తల్లి ఏం చెప్పిందో, ఎలా పిలిచిందో, ఏ మాట పోసిందో, దైవగ్రంథం నుంచి ఏ మాటలు తెలియజేసిందో ఆ బాల్యంలోనే ఆ బాల్యమైన సమూయేలు ఎప్పుడైతే సమూయేలు ఏలీ గారి దగ్గర వదిలిపెట్టిందో సమూయేలుని ఏం చేసిందంట? ఆయన దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో యెహోవాకు మొక్కిందంట. అలాంటి మొక్కే పరిస్థితి మన బిడ్డల్లో బాల్యం అందులో లేకపోతే పాలు విడిచిన తర్వాత ఉందా? అలా పెంచగలుగుతున్నా? అట్లా వచ్చి దేవుడి సన్నిధిలో తీసుకొచ్చి అడవి బిడ్డలు నేను మొక్కుతున్నాడా? మన పిల్లలు మొక్కుతారా? కాబట్టి కూర్చోవట్లేదు, సరిగా కూర్చోట్లేదు, లేచిపోతున్నారు, లేదా మధ్యలో ఆడుతున్నారు. మరి ఏం నేర్పుతున్నాం? మనం నేర్పలేకపోతున్నాం అండి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మధ్యాహ్నం కాదు, మనం ఏం నేర్పలేకపోతున్నాం. మరి దేవుడి మాట వింటలేదా? మనం వింటున్నాం. ప్రమాదం అని తెలుసు, బాగా మరింత బాగా మనం వదిలేస్తాం. అంటే మనకి దేవుడు చెప్పిన మాట మనకి అర్థమైందా? కావాలి అర్థమైతే అర్థం చేయంగా చేద్దాం. అర్థం కాదు, వింటున్నాం కానీ తెలుసు, అర్థం తెలుసు, చెడిపోతారని కూడా తెలుసు. మరి వీళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు ఒక మాట, ఈ లోపల అనే మాట ఏమంటారు తెలుసా? మనం బిడ్డలుగా అన్నాం కానీ వాళ్ళు రాతలు కానీ ఏం మాట ఇది తప్పు. బిడ్డలుగా అన్నాం కానీ రాతలు కన్నావా అంటున్నారు. తప్పు. ఇది దేవుని ముందు ఇది చాలా పెద్ద పొరపాటు మాట. ఈ లోకానికి మంచి మాట ఏంటి? ఈ లోకం అంటుంది మంచి మాట అని. బిడ్డలుగా అన్నా కానీ మనం వాళ్ళకన్నా దేవుడు ఏం చెప్తాడు? అది నీ చేతిలోనే ఉంది, బాల్యంలోనే చెడిపోయే అవకాశం ఉందా? వాడి హృదయం చాలా చెడ్డది, బాల్యంలోనే చెడిపోద్ది, జాగ్రత్త అని చెప్పినప్పుడు నువ్వు మేము బిడ్డలుగా అన్నాం కానీ వాళ్ళ రాతలు కాలేదు. ఏం మాట? అది పనికిమాలిన మాట. ఏమన్నా పనికిమాలిన మాట కాదండి. అది దేవుడికి స్పష్టంగా చెబుతుంటే బాల్య దినంలో అందే వాడికి సృష్టికర్తలు స్మరణ చేసినట్రా, లేకపోతే వాడు చెడిపోతాడు. వాడి బాల్యం నుండే నదులు హృదయం చెడిపోతాడు. ఆయన చెబుతుంటే మేము బిడ్డలు కాలం కాదండి, వాడిని మేము రాత కనలేదండి, వాడు చెడిపోతాడు, నీకు పడిపోతాడు, నేను ఏమనలేకపోతాను. ఎందుకు అనలేకపోతున్నాను? ఇంకొక సామెత వాళ్ళు చెబుతారు, మొక్క ఇవ్వంగా ఇది మాన ఇవ్వంగా, ఇది కరెక్ట్నే చెబుతాడు, ఇది కరెక్టే చెబుతాడు. కానీ ఇంకో మాట ఏమంటాడు? మేము బిడ్డలు కన్నాం కాదండి, మేము వాళ్ళ రాతలు కనలేదండి. అది నువ్వే చెబుతున్నావు కదా, మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వం. మరి మొక్క అయినప్పుడు వంచరాదన్నాయా? దీని అర్థమే కదా దేవుడు అర్థం. ఇందా చెప్పింది, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు అరేద్దాం, నువ్వు వాడు ఏం చేయాలి? బాల్యం ఉంది మాట చెప్పాలి. ఎవరి ప్రయాణం వచ్చినాక చెప్పు, ఏమండి? ఒక 15 సంవత్సరాలు వచ్చాక చెప్పు, నీ మాట అంటారా? ఎంట్లా ఇప్పుడు వినట్లా? ఏమండి వింటున్నారా? అరే నీ బాల్యంలోనే ఏమి వినిపించకపోతే మరి ఎవరి ప్రయాణం నీకు వింటాడా? నీకు చేత కాక మేము కన్నామేనండి, వాళ్ళ రాతలు కాలేదండి, పనికి మళ్ళీ మాట్లాడకూడదు. పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఎవరైనా సరే, వాళ్ళ క్రమం, వాళ్ళ మంచితనం, వాళ్ళ ప్రవర్తన నీ చేతిలోనే పెట్టిండు దేవుడు. చెప్పిండు ఎప్పుడు చెడిపోతాడో చెప్పిండు, ఎలా బాగుపడతాడో చెప్పిండు, బాగుపడటానికి కావలసిన మాటలు కూడా ఎలా చెప్పాలో చెప్పిండు. కానీ మనం వాటన్నింటినీ తొందరగా దొరికేసి దేహాలు వదిలేసి మేము గమనంగానండి, మేము రాతలు కనలేదండి, వాడి సాగు వాడే అంటున్నారు. వాడి సాగు నువ్వు చేసుకొస్తాను, వాడు కావట్లా. వాడికి చెబితే వాడు ఆలోచిస్తాడు, ఏదో ఒక కథ చెబుతారు. దొంగతనం చేస్తున్నప్పుడట చిన్నపిల్లడు ఈ కథల వల్ల బాగా చెబుతారు. ఫస్ట్ ఏదో దొంగతనం చేసుకొచ్చి ఇచ్చినాడు తల్లికి, తీసుకొచ్చి ఆహారం నవ్వి సంతోషించి దాన్ని ఏం చేసింది? వండింది, లేకపోతే పెట్టింది వాడికి వండి, మళ్ళీ ఇంకేం తీసుకొచ్చిన డబ్బులు దాచుకుంది. ఇలా ఇక వాడు చేసిన ప్రతిదాన్ని తల్లి ఏమీ అనట్లా, వెళ్ళిపోతుంది. ఒకనొక రోజు పెద్ద మరి చట్టానికి విరోధమైన పని చేసిండు, ఏంది దొరికిపోయిండు, మరణశిక్ష పడదు. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడంట వాడంట చివరి కోరికను అడిగితేనంట, అయ్యా నా తల్లిని నా దగ్గర ఒకసారి తీసుకురండి,
నా తల్లితో ఒకసారి మాట్లాడాలి అని పిలిస్తే మరి చెప్పని తీసుకొస్తుందిగా. తీసుకొచ్చేటప్పుడు అమ్మా నాకు ఈరోజు ఈ ఒరిపోయే కారణం నువ్వే. నేను ఏ రోజు బాల్యంలో ఉండగా ఆ చిన్న తప్పుకు నువ్వు కనుక కొట్టి నన్ను సరిచేసి సెటరైట్ చేసినట్లయితే ఈ రోజు నాకు ఉరి శిక్ష పడేది కాదు. దానికి కారణం నువ్వేనమ్మా. ఈ కథ బాగానే చెబుతారు బాబా. ఈ కథ బాగానే చెబుతారు. నువ్వు మరి ఎందుకు బాల్యంలో దేవుని మాటలు దేవుడు సన్నిధికి వాడు తీసుకురాలేకపోతున్నావు, వాడి దేవుడి మాటలు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నువ్వు ముందు ఎట్లా? ఎందుకంటే నీ హృదయంలో చెత్త ఎంత ఉంది, చాలా పేరుకుపోయింది. టీవీ నుంచి వచ్చేది పేరుకుపోయినట్టు, సినిమాల నుంచి వచ్చాయి, ఈ లోకంలో ముసలం ముచ్చట్లు ఏమండి కొండే అన్నీ నిండుకొని ఉంటాయి. కాబట్టి నువ్వు వీటినే మాట్లాడతావు. కానీ పిల్లగాడితే ఏమంటావు? అరే వాళ్ళతో మాట్లాడమా అంటాం, వాళ్ళు మంచోడే కాదంటాం. ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని రేపుతూ మనమే వాడు మంచోడే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు మన శక్తులు మనమే చెబుతాం. చెప్పమా? అది ఆ దేవుడు నేర్పించాలి. ప్రేమ శత్రువునైనా ప్రేమించమని ఆయన చెబుతుంటే నువ్వు వాడిని ద్వేషించరా అని నువ్వు చెబుతూ, వాడి కాడికి బాగుమాకరా అని చెబుతూ, వాడిని కొట్టరా అంటే బాల్యములో చెడగొడుతున్నది తల్లిదండ్రులే అని దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది. భక్తికి బాల్యమే పునాది. దేవుడు చెప్పిన మాట అది కూడా. భక్తికి బాల్యమే పునాది వేయాలి మనం. దేవుడి భక్తిలో నీ కుమారులు కుమార్తెలు ఉండాలంటే బాల్యంలోనే మనం ఆ పునాది అనేది వేయాలి. ఆ పునాదే దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని వాక్యం. ఏమండి? దేవుని మాట. మరి అవి మనం చేస్తున్నామంటే మనం చేయట్లేదు. ప్రియమైన దేవుడు పిల్లల అది 3 మొదటి సమయాలు 3వ అధ్యాయం 1వ వచనం గురించుకున్నాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఇక్కడ చూడండి. బాలుడైన సమూయేలు బాల్యంలో యెహోవాకు పరిచర్య, తండ్రి అయిన దేవునికి పరిచర్య. తల్లి లేదు అక్కడ, తండ్రి లేడు అతని పక్కన. ఒక్క ఆ సమూయేలు గారు మా ప్రవక్త మాత్రం ఆయన పండు వృద్ధాప్యం, కళ్ళు మాంద్యం, దృష్టి మాంద్యం, ఏమంటారు, ప్రయాణం చేయలేడు, పనులు చేయలేడు. అతని దగ్గర మందిరంలో, సమాజ మందిరంలో ఏం చేస్తాడు? యెహోవాకు పరిచర్య బాల్యంలో చేస్తున్నాడు. బాల్యంలో మన మందిరంలో దేవుని పరిచర్య చేసే బిడ్డలు మన మధ్య ఉన్నారా? మరి ఎట్లా పెంచిందండి అన్న లాంటి వారు కాదు మీరు స్త్రీలు. ఏమండి? అన్నాకు ఉన్న ముక్కు ఉంది, అన్నాకు ఉన్న ఆలోచనలు ఉన్నాయి, అన్నాకు ఉన్న కష్టాలు మీకు ఉన్నాయి, అన్నాకు ఉన్న సుఖమే మీకు ఉంది. ఏమండి? అన్నాకి ఇచ్చిన భర్తల్ని మీకు దేవుడు అలాంటి భర్తల్ని మీకు ఇచ్చాడు. మరి ఏది అక్కడ జరిగింది, ఎక్కడ జరగట్లా? ఏమని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తాం. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నట్టు, యెహోవా పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి, ఇటు ఏలి పని కూడా చేయాలా? చేయొద్దండి. ఏలి పని చేయొద్దా? ఆయన ముసలాడు కదా. అయ్యా మంచినీళ్ళకి ఏలి అంటే ఇయ్యద్దా? ఇయ్యాలా? లేకపోతే ఏదైనా ఆయన పని చేస్తానికి సహాయపడాలా? ఈరోజు అమ్మాయి చెప్తారమ్మా, అది కొద్దిగా ఇది అటు బెటర్ ఆయన ఈ బాక్స్ అంటే అయ్యారు ఇప్పుడే ఎక్కడ దాకా పెడతాను అంటున్నారు, వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఉంటున్నారా? చేస్తున్నారు. యెహోవా పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారా? అది ఎవరు నేర్పాల్సిన తల్లులుగా మీరే. మేము పురుషులుగా మేము కూడా కాదు, మీరే ముందు అన్న నేర్పింది. దేవుడికి మందిరంలో పరిచర్య చేసి పాలు విడిచిన తర్వాత పరిచర్య చేయడం మీ పిల్లలు ఇప్పుడు చేస్తారా? ఏది మా చిన్న పిల్లగాడి ఏంది, అయ్యగారు ఏంది, అది కడిగెత్తాడు లేకపోతే మోసుకొచ్చిండు, అది చేయబెత్తని అంటాం. కానీ దేవుని మందిరంలో పరిచర్య చేయగలనా? నీ చేతనే చేసి వచ్చి చెబుతున్నా, అయ్యగారు మాట నేను చెబుతున్నా. కనుక ప్రియమైన దేవుడు పిల్ల, భక్తికి పునాది బాల్యమే. ఏంటి? భక్తిలో ఉండాలన్నా బాల్యమే. ఏమంటే చెడిపోవాలన్నా బాల్యమే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నరుని హృదయాలోచన వాడి బాల్యం నుండి, బాల్య దినముల నుండి, బాల్య దినముల నుండి చెడ్డది అన్నారు. ఆయన చెప్పిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది, నెరవేరుతుందా? ఆయన చెప్పిన తర్వాత మనం ఏం చేయగలుగుతుంది? ఆయన చెప్పిన మాటల ప్రకారం మళ్ళీ వాళ్ళని మనం సరిదిద్దుకోవాలి. మొక్కగా బాల్యం అంటే మొక్క. ఏమండి? మొక్కప్పటికండి కరెక్ట్ గడితే
ఇది ఇటు నుంచి కడితే ఇటు పోద్ది, ఇటు నుంచి కడితే ఇటు పోద్ది, నిటారు కడితే నిటారు పోద్దా పోదా. మరి ఈ బాల్యంలో మన పిల్లల్ని మనం ఇటు ఉంచుతున్నాం, ఇటు కడుతున్నాం, కరెక్ట్ అయిన మార్గంలోనే వాడిని వంచగలుగుతున్నామా లేదా, అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రియమైన దేవుడు. వాడిని అలా పెట్టగలిగినట్లయితే భవిష్యత్తులో వాడు దేవుడు ముందుగా వాడి కోసం ఏర్పాటు చేసిన సత్క్రియలను పాటిస్తాడు, పాలిస్తాడు, వాటి ప్రకారం నడుస్తాడు. వాడు నడుస్తూ వాడు జరిగిస్తూ ఆ కార్యక్రమాన్ని వాడు ముందున్న తరాలు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ముందుగా మనమే ఆ పనులు చేసి మన బిడ్డలకు నేర్పకపోతే సత్క్రియలందు ఆసక్తి ఎప్పుడు వస్తుంది మన పిల్లలకి. దేవుడిచ్చిన పనులు చేసి చనిపోవాలని ఎప్పుడు తెలిసింది మన పిల్లలకి? ఏమండి, యేసుక్రీస్తు వారు వచ్చాడు ఈ భూమి మీదకి, ఆయన ఏం చేశాడు? దేవుడిచ్చిన పని అతని మనలో అయ్యా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా చేసి ఈ భూమి మీద నిన్ను మహింపరిచారు. నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదైతే ప్లేస్ పరిస్థితి మహిమ ఉందో మళ్ళీ ఆ మహిమతో నన్ను మహింపరచను అడుక్కుంటున్నా. అన్ని జరిగించి అన్ని జరిగించకుండా ఈ లోకంలో జీవించి ఇష్టానుసారంగా చనిపోతే నీకు మహిమలో ప్రవేశం ఉండదా? నిత్య జీవానికి అవకాశం ఉండదా? ఉండదే. మరి రాకుండా ఉండటానికి కారణం ఎవరంటే తల్లి తండ్రే. ఈరోజు అందరూ నరకానికి మన బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ చెడ్డ క్రియలు యాడ్ నుంచి వచ్చినాయి. నువ్వు నేర్పకపోతే, నువ్వు వాళ్ళలో ప్రవేశపెట్టకపోతే దేవుని వాక్యం, వాడిని దేవుడి సన్నిధికి నువ్వు తీసుకురాకపోతే, వాడు తప్పు చేస్తున్నప్పుడు గద్దించుకున్నావు అన్నది ఇవన్నీ కలగలిసి వాడు దుర్మార్గుడు, దుష్టుడు, ఏమంటే పాపాత్ముడు, వ్యభిచారుడు, దొంగ అయిపోతాడు. అవన్నీ కాకుండా బాల్యంలో భక్తిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని పునాదిగా వాడికి వేయాలి. దేవుని మాటలతో వాడిని పెంచాలి. దేవుడి మార్గం ఇదయ్యా, ఇది మనం నడిచే మార్గం ఇది అని దేవుడి మార్గాన్ని చూపించాలి. అది నువ్వు లోకం వెళ్ళే మార్గం, సాతాను వెళ్ళే మార్గం, అందులోకి మనకు ప్రవేశం లేదు, మనం పోవడానికి వీలు. మనం దేవుడు అందులోకి తీసుకొచ్చి మనల్ని వెలుగులు, తన వెలుగు నిలబెట్టాడు. ఆ వెలుగులోనే మనం వెలుగాలి. ఆ వెలుగుతో మనం వెలగాలి. మనం వెలుగుతూ ఇంకొకరిని వెలిగించాలన్నా మనకు ఆ మార్గం అనువైనది కాదు. మనం ఆ మార్గం నడపడానికి అవకాశం లేదని మన బిడ్డలకి బాల్యంలోనే నేర్పుకోవాలి. లేకపోతే బాల్యం నుంచే మన బిడ్డలు చెడిపోతారు, వక్ర మార్గం పడతారు, పాపంలోకి వెళ్ళిపోతారు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కంటే మన యవనస్తులంతా ఈరోజు ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు. మరి తల్లిదండ్రులు ప్రాంతాలు మాట్లాడుతూ పోతున్నారు. ఏం చేశారు? వెళ్తారు. ఇది చేసిన తప్పు ఏంటంటే బాల్యంలో వాళ్ళని మంచలేదు. ఏమంటే మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళని సరిగా వంచలేకపోయాను. కనుకనే ఈరోజు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళ, తల్లిదండ్రులను తిట్టేవాళ్ళ, తల్లిదండ్రులు దూషించేవాళ్ళ, తల్లిదండ్రులు లెక్క లేని వారిగా సాక్షాత్తు తల్లిదండ్రులు ప్రాంతంలో ఉంటే కుమారులు పోయి పానీయాన్ని చూసుకోవట్లేదు. ఆహారం కానీ వాటిని ఆహారాన్ని తీసుకోవట్లేదా? ఇదంతా తల్లిదండ్రులు ఉన్న పిల్లలే కదా. వాళ్ళు ఎందుకు అలా అయిపోయారంటే వీళ్ళు బాల్యంలో వాళ్ళకి నేర్పాల్సిన మాటలు దేవుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా చేయలేకపోయారు. కనుక మన పిల్లలు అక్కడ ఉంటున్నారు. లేకపోతే మడు పిల్లలు ఊరు దగ్గరనే ఉంటారు. ఇంకా ఏదైనా ఉంటే లగ్జరీగా పోయి సినిమా హాల్లో కూడా కూర్చునే ప్రయత్నాలు చేస్తాం. ఇదంతటి కారణం తల్లిదండ్రులుగా మనం. కనుక తల్లిదండ్రులుగా మనం మొక్కై వంగని మానై వంగున అని చెప్పే మనమే దాన్ని కరెక్ట్గా మనం కట్టలేకపోతే, ఆ మొక్కని కట్టుకోలేకపోతే, వంకర గాలి ఎటు వస్తే అటు వంగిపోతుంది, లేకపోతే ఇరిగిపోతుంది. ఏమన్నా లేకపోతే శత్రువు వచ్చిందని జంతువులు వచ్చి మేసేస్తాయి. మొక్క ఏమవుతుంది? అది మొక్కలోనైనా చనిపోవచ్చు. యవన ప్రాయంలోనైనా దేవుని మార్గం నుంచి లోకంలో ఉండి చనిపోవచ్చు. అలా చనిపోవట్లేదు. ఏమి లేదు ప్రియమైన దేవుడు. మనిషి జీవితం నీకు తెలుసు ఎంతలో కనపడుతుంది. మా స్నేహితుడు రమేష్ అని నాతో చదువుకున్నప్పుడు చనిపోయింది. నిన్న 14వ తారీఖు, నిన్న మొన్నే చనిపోయింది.
నాతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు మనం స్నేహించుకుందాం. ఎందుకు ఇలాంటి జీవితం కోసమైనా మన బిడ్డలు కూడా అలానే ప్రియమైన దేవుని పిల్ల మరి చెడ్డ మార్గంలో పడి తన ఆయుష్ తీరకుండా చనిపోవడానికి మనం ఇష్టపడామా? మన బిడ్డను దేవుడి మార్గంలో పెంచుకుంటూ దేవుడిని పరలోకం చేరుకోవడానికి బాటలు లేకుండా మీరే నిర్ణయించుకొని మన బిడ్డలని బాల్యదేవాలంటే భగవాన్ మీరు ఎక్కడికి చేస్తారు వారిని సరైన వారికి అంటుకడతారు, సరైన మార్గంలో జాగ్రత్త చేసి దేవుడికి ఇస్తారు. అది మన పని జాగ్రత్తగా మీరు చేసుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు అందరి ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయగలరా.